కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత 'డీలో' వేరే కంటెస్టెంట్స్‌కి రానంత ఫేమ్ హ్మ్. 'నైనికా'కొచ్చింది. వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోనే ఇంకా హైట్స్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా! వై డోంట్ యూ ట్రై దట్ వే అని నా క్వెషన్. ఎందుకు ట్రై చేయలేదంటే, ఎందుకంటే నాకు ఇటు సైడ్ ఇటు కూడా సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఫేమొచ్చింది. హ్మ్. నాకొచ్చింది. ఐ గాట్ దట్ అప్రిసియేషన్. హ్మ్. రీసెంట్‌గా ఐ డిడ్ దిస్ వెబ్ సీరీస్. దానికి ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఎన్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ మై సెల్ఫ్. పీపుల్‌కి అర్థమైంది. ఓకే. నేను ఐ కెన్ ఆల్సో యాక్ట్. హ్మ్. అండ్ ఐయామ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో. ఏం కాంట్ ప్రాజెక్ట్? సే ఇట్స్ అ మూవీ. ఓకే. అండ్ అది ఒస్తది. హ్మ్. ఇంకా పీపుల్ హావ్ టు వెయిట్ ఫర్ దట్. ఎవరు బట్ హీరో? ఐ కాంట్. హ్మ్. సో, ఐ ఆల్సో సో, మంచి ఆడిషన్ క్యారెక్టర్ ఫర్. పడిందా? లేదంటే మంచి సినిమాలో ఒక రోల్ నో, పడిందా? ఇట్స్ అ మంచి క్యారెక్టర్. ఇట్స్ ఓకే. ఆల్మోస్ట్ అ లీడ్. సో, ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే ఇట్స్ నాట్ అ హీరోయిన్ క్యారెక్టర్. ఇట్స్ అన్ యాక్టింగ్ రోల్. హ్మ్. సో, యాక్టింగ్ ఇంపాక్ట్ వస్తది దానికి. విచ్ ఈస్ వై అగైన్ ఐ సెడ్ యెస్ టు ద క్యారెక్టర్. అండ్ కొన్ని ఐ మెట్ అ ఫ్యూ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఫర్ ఆడిషన్స్ అనమాట. కొన్ని మూవీస్‌కి ఆడిషన్స్‌కి వెళ్తే దే వర్ లైక్ "నేనిక్క యూ హ్యావ్." కొంతమందికి దే హ్యావ్ ఎక్స్‌ప్రెసివ్, ఐ డోంట్ నో దేర్ సంథింగ్ ఇన్ మై ఐస్. హ్మ్. దే లైక్ "యూ హ్యావ్ ఎక్స్‌ప్రెసివ్ ఐస్. సో, యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఇట్ కరెక్ట్‌లీ." అండ్ వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ వచ్చాక చెప్తే ట్రై చేయొచ్చు నేనిక మీరు గట్టిగా ఇఫ్ యూ కీప్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ తో యూ క్యాన్ బీ దేర్ వెర్ యూ వాంట్ టు అలా చెప్పగానే కొంచెం నమ్మకం వస్తది. సో, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో ఇప్పుడు? చేతిలో ఎప్పుడు ఒక 3 ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్. యాహ్! అంటే నాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బిగ్ మూవీసా? బట్ లేదంటే వెబ్ సీరీసా? there is one web series, there is one movie, and there is one web series of my own, which హ్మ్. I am planning since 2 years నుంచి అది ప్లాన్‌లో ఉంది. హ్మ్. బట్ అది అవుతూ అవుతూ ఆగిపోతుంది. బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ హ్యూజ్ స్టెప్ అది కుదురుతది. సో, ఎవరు ఇన్‌స్పిరేషన్ నీకు లైఫ్‌లో? నోబడీ. నోబడీ ఈజ్ మై ఇన్‌స్పిరేషన్. అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే అంటే, నువ్వు సక్సెస్‌ఫుల్ అవ్వాలి. యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్. హ్మ్. ఎవ్వరి మీద డిపెండెంట్ ఉండకూడదు. మమ్మీ కూడా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు. మీ అండ్ మదర్ యూజ్డ్ టు లివ్ అంతే. నేను, మమ్మీ ఇంట్లో. మమ్మీ పొద్దున్న వెళ్ళి షీ యూజ్డ్ టు గో టు హర్ సలాన్. నేను స్కూల్‌కి వెళ్ళడం. వచ్చి నేనే ట్యూషన్స్‌కి వెళ్ళడం, డాన్స్ క్లాస్‌కి వెళ్ళడం. ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది. సో, ఐ వోంట్ సే దట్ ఐ హావ్ సీన్ luxurious life or a successful life even now. సో, ఇన్‌స్పిరేషన్ అనేది ఏం లేదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకుంటే చాలు. హ్మ్. ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలేం లేదు. కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే, నాకు నచ్చిన పని నేను చేసుకుంటే, మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకది చాలు. అండ్ నౌ దట్ ఐయామ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఈస్ సో ఎక్స్‌పెన్సివ్. కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ. నేనది ఐయామ్ ఏబుల్ టు లివ్ హియర్. దట్ టూ మంచిగా ఉన్నా నేను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చెప్పడానికి ఐయామ్ ఎర్నింగ్ నైస్. ఐయామ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్. మమ్మీకి ఒక సలాన్ ఉంది. సో, అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే. డెస్టినీలో ఏదో ఒకటి ఉంది. కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఐయామ్ లైక్ నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను. స్ట్రగల్‌కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్. లైక్ ఓకే ఫైన్. స్ట్రగలే కదా! చేయాలి తప్పదు. హ్మ్.